అధికారం పోయిందని హాంబావ మీద ప్రవర్తిస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఒప్పుకోదన్న సంగతి మర్చిపోదు. అధికారం ఎవరి సొంతం కాదు. ప్రజాస్వామ్యాలు ఇవాళ వీళ్ళు రావచ్చు, రేపు ఇంకోళ్ళు రావచ్చు. కానీ ఇవాళ ఒక దళితుడి మీద, ఒక ఎస్సీ క్యాండిడేట్ మీద స్పీకర్గా పెడితే, స్పీకర్గా నియమించబడి ఆ స్థానంలో ఉంటే మీరు ఓర్వలేని, ఆ స్థానానికి మేము సలాం కొట్టలేమని, ఆ స్థానానికి మేము గౌరవించాం అనే ఒక అహంకారంతో ఇవాళ మీ ప్రవర్తించిన విధానం, ఇవాళ మేము 21 సంవత్సరాలు 22 సంవత్సరాలని ఇది చెప్పుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను, అసెంబ్లీ విధానాన్ని మీరు కాలు రాచిన విధానం ఇది. కనుక ఒక దళితులైతే అక్కడ ఉండకూడదా? ఒక ఎస్సీ క్యాండిడేట్ అక్కడ ఉండకూడదా? ఎవరు ఉండాలి అక్కడ? మీరు నిలిచిన వాళ్ళు ఉండాలా? మీరు నిలిచిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు మీ రాజ్యమే లేరు. 10 ఏళ్ళ రాజ్యంలో మీరు ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు మీరు. కానీ ఇలా స్పీకర్ మీద కాగితాలు విశ్లేషుడు, అవమానం జరిగే విధంగా మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? కనుక రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తూ ఉన్నారు. మీ వెకిలి చేస్తారు, మీ జంగిలు చేస్తారు, మీరు చేసిన నాటకాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికం చూస్తూ ఉన్నారు.